రాకేష్ చంద్ర. ఇలా రాకేష్ చంద్ర అయ్యా రాకేష్ చంద్ర గారు మీకు ఇచ్చే స్టోన్ ఇది. దీన్ని అలెక్స్ స్టోన్కి దగ్గరగా ఉంటుంది. ఇది చెడుని, దుర్మార్గాల్ని, ఇబ్బందుల్ని, ఏదన్నా కాలసర్ప దోషాలని, నవగ్రహాల దోషాల్లో ఉండే కొన్ని వేల రకాలు మొత్తం ఆ క్షణంలోనే తీసేస్తుంది. అలా కాకుండా అప్పటికప్పుడు తగిలే అనారోగ్యాలు, దిష్టులు, ఇబ్బందులు వీటన్నిటి వలన కాలసర్ప దోషం అనే ఒక దోషం ఏర్పడుతుంది. దోషం ఏర్పడితే ఏంటంటే మనిషి చుట్టూతా, ఆ కుటుంబం చుట్టూతా టైరు కాలిస్తే గనక ఎట్లా అయితే నల్లటి పొగ వస్తుందో మనిషి చుట్టూతా ఎట్లా అంటే నల్లటి మేఘాలు ఏర్పడిపోతాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. ప్రపంచంలో దీన్ని నివారించగలిగే శక్తి దేనికి ఉండదు. ఈ ఒక్కదానికి మాత్రమే ఈ శక్తి ఉంటుంది. వారికి ఎవరన్నా సాయం చేద్దామని వస్తే కూడా వాళ్ళ చుట్టూతో కూడా అతుక్కుపోద్ది ఇది మొత్తం. అది దాన్ని ఎవ్వరు ఆపలేరు అనమాట. ఈవెన్ నవరత్నాలు చేస్తే అనుకుంటా, నవరత్నాలు కూడా ఏం చేయలేము. కేవలం ఈ అదృష్టరత్నానికి మాత్రమే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇది ఉన్న చోట చెడు అంతా క్షణంలోనే వెళ్ళిపోతుంది. కింద ఉన్న బంగారాలు, శుభాలు అన్నీ కనిపిస్తాయి. ఈ అలెగ్జాండర్ స్టోన్కి మాత్రం ప్రపంచంలో శక్తి ఉంటుంది. ఇది ఉన్న చోట సంతానం కలగటం, శుభం కలగటం, ఎవరికైనా బిడ్డ అడ్డం జరుగుతుంటారు. అంటే గర్భిణీ అప్పుడు టక్మని గర్భిణీకి స్త్రీకి ప్రమాదాలు ఏర్పడుతుంటాయి. ఇది ఉన్న చోట ఆ ప్రమాదం ఉండదు. అప్పటికప్పుడే ఈ ఉంగరం తీసి నీళ్ళల్లో వేసి 15 నిమిషాలు కనుక పెట్టి 15 నిమిషాలు నీళ్ళలో పెట్టి వాళ్ళ చేతికి పెడితే 15 నిమిషాల్లో బ్రహ్మాండంగా చక్కటి ప్రసవం అయిపోతుంది. ఇది ఉన్న చోట జాతి పాము దగ్గరికి రాదు. ఇది ఎవరికన్నా దడుపు జ్వరాలు, ఇబ్బందులు వస్తాయి. అలాంటి జ్వరాలు కానీ, ఇబ్బందులు కానీ, వాస్తు దోషాలు కానీ ఉన్నప్పుడు ఒక పసుపు నీళ్ళ దాంట్లో ఇది వేసి 10 నిమిషాల తర్వాత ఆ నీళ్లు అలతో తాగించి ఇంటి చుట్టూతో నీళ్లు తెలితే వాళ్ళ లైఫ్లో వాస్తు దోషం ఉండదు. వాళ్ళకి జ్వరాలు, దడుపులు రావు. ఇది ఉన్న చోట ఇప్పుడు చెడు అనేది దగ్గరికి రాదు. ఇది ఉన్న చోట ఫస్ట్ మీకు మంచిగా అవుతుంది, తర్వాత మీ పక్కన వాళ్ళకి మంచిగా అవుతుంది, తర్వాత మీకు సంబంధించిన వాళ్ళు కూడా మంచిగా అయిపోతారు. ఈ పాజిటివ్ యొక్క పవర్ దీంట్లో ఒక్క దాంట్లోనే ఉంటుంది. ప్రపంచంలో ఇంక ఏది దీనికి అంత పవర్తో సరిసాటి ఉండదు. ఇంకా అలెగ్జాండర్ ఫుల్ స్టోన్ ఒకటి ఉంటుంది, కోట్ల మీద ఖరీదు ఉంటుంది. ముస్లిం రాజులు అందరూ బ్రహ్మాండంగా బతుకుంటానికి ఇదే కారణం. ఇది ఉన్న చోట అన్ని పాజిటివ్ జరుగుతుంటే శుభం భూయాత్.